సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజుకు ఘనత. మళ్ళీ చదువుదాం. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. పరిశుద్ధుడు వైరి తండ్రి, నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం మా అందరికి అర్థమయ్యేటట్టుగా మీరే బోధించమని, ఈ స్థలమందు మీరే స్వేచ్ఛగా కదిలాడి బిడ్డలతో మాట్లాడండి. లైవ్ చూస్తున్న బిడ్డలతో కూడా మీరే తండ్రిదిగా ముచ్చటించండి. ఈ కార్యక్రమాలు తండ్రిదిగా నాయన ఇక్కడున్న వారికే కాక ప్రపంచమంతటికి దీవెనకరంగా మారునుగాక. శ్రేష్టమైన నీ వాక్కుల చేత ప్రతి వారు దీవించబడే కృపమ్మని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న వాక్య భాగం సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాం. ఈ 2 లైన్లో 2 మాటలు ఉంటాయి. ఎప్పుడు ఈ మాటల మీద మన దృష్టి నిలపాలని ప్రభు పేరట కోరుతున్నాను. గడిచిన బుధవారం ఈ సంగతుల మీదనే దృష్టి పెట్టి, సంగతిని మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతిని శోధించుట రాజులకు ఘనత అనే మాట చదివా. మరి ఈ సందర్భాలు లేకపోతే ఈ అంశం మీద ఎన్ని వర్తమానాలు చెబుతానో కానీ ప్రతి వర్తమానానికి ముందు సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనాన్ని చదివి మన ధ్యానములో ముందుకు సాగాలి. సొలొమోను అంటున్నాడు, సంగతిని మరుగు చేయటం చెప్పండి దేవునికి. అంటే కొన్ని సంగతులు మనకు అర్థం కావట్లా, మరుగైపోయినాయి. ఎందుకు దేవుడా వీటిని మాకు మరుగు చేసావంటే, అదేరా నా దగ్గరున్న స్టైల్ అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవునికున్న స్పెషల్ ఏంటో తెలుసా? సంగతిని చెప్పండి మరుగు చేయటం. రాజులు అనే మాట పేతురు మొదటి పత్రిక 9వ అధ్యాయంలో 2వ అధ్యాయం 9వ వచనంలో మనం ఏం చదివామంటే, మీరు రాజులైన యాజక సమూహము అని చదివా. ఎవరమంట? మనము రాజవంశానికి చెందినవారు. ఏ రాజవంశానికి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య వంశీయులు మనం. స్తోత్రం చెప్పాలి. అందుకే నేను మన పాటలో కూడా ఒక పాటలో రాసుకున్నాను, రాజవంశములో నన్ను చేర్చినది, జీవ గ్రంథములో నా పేరు రాసినది. హల్లెలూయా. మనము రాజులం గనుక దేవుడు మరుగు చేసిన సంగతులను అంటే మనం ఏం చేయాలంట? శోధించాలి. అంటే శోధించాలంటే తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి. ఆ సంగతులు బయలుపరచబడితే మనకు ఘనత. నేను బుధవారం కూడా ఈ మాటలు చెప్పాను. చాలామంది చాలా సంవత్సరాలు ప్రార్థనకు వస్తారు, కానీ మాకు ఈ సంగతులు ఇంకా తెలియదండి అంటారు. ఆదివారం కానుకేసేది తెలియదు వాళ్ళకి, గుప్పులు బియ్యం తెచ్చేది తెలియదు వాళ్ళకి, ప్రతిరోజు లేవగానే ప్రార్థన చేయాలని తెలియదు వాళ్ళకి, దేవునికి ఏమైనా ఇయ్యాలా తెలియదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలో తెలియదు. ఇంకా తెలియక ఇంకా అంతకాడకు ప్రార్థనకు వచ్చేది ఎందుకు ఇన్ని సంవత్సరాలు? ఏ సంగతులు మరుగై ఉన్నాయో చెప్పండి, మనం వాటిని పరిశోధన చేయాలి, శోధించి తెలుసుకోవాలి. అందరూ చెప్పట్లా. మనము రాజులమైతే దేవుడు మరుగు చేసిన సంగతులను మనం ఏం చేయాలంట? శోధించి తెలుసుకోవాలి. హల్లెలూయా. శోధించి తెలుసుకోవడానికి ఒక 3 సంగతులు చెప్తాను. దానికి ముందు ఎక్కడ కూర్చున్న వాళ్ళు కానీ లైవ్ చూసే వాళ్ళలో కానీ చాలా సంగతులు మరుగైపోయి ఉన్నాయి.
చెప్పమంటారా? సాధారణంగా మనందరిలో ఉన్న సంగతులే. ఏంది మరుగైపోయి ఉన్న సంగతులు అంటే, ఒకటి, దేవుని సేవకులు అనుకో, ఎంతకాలం సేవ చేసినా ఏంది సేవ అభివృద్ధి అవ్వట్లేదు. ఈ సేవ ఎప్పుడు అభివృద్ధి అయ్యిద్ది, ఎప్పుడు విస్తరించిద్ది, ఎప్పుడు ఫలభరితంగా మారిద్ది అనుకుంటూనే ఉంటున్నాం. కానీ ఇది ఎందుకో ఆ అభివృద్ధి మన కళ్ళకు కనపట్ల. కొంతమంది ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కొంతమంది యవనస్తులైన పిల్లలు ఉండాలి. పెళ్ళెప్పుడయ్యిద్దిరా బాబు అని ఒకడు పాట పాడినట్టుగా పెళ్ళిని కూర్చున్న సంగతి వాళ్ళకి ఏమై ఉంది చెప్పండి? మీరు చెబితే నేను ఏదన్నా 2 మాటలు చెప్పి ముగిస్తా. పెళ్ళి ఏమై ఉంది వాళ్ళకి? అనండి, ఆ మాట గట్టిగా అనండి. పెళ్ళి మరుగయ్యి ఉంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు మంచోడు చెడ్డోడు, వాడు ఎర్రగా ఉంటాడో నల్లగా ఉంటాడో, పొట్టోడు వస్తాడు పొడుగోడు వస్తాడు, వాడు ఏ రకమైనోడు వస్తాడో తెలియదు. తెలుసా? పెళ్ళి మరుగైపోయి ఉంది. కొంతమందికి పెళ్ళి అయితే పిల్లలు మరుగైపోయి ఉంటారు. పిల్లల్ని గంటాం కానీ పాస్టర్ గారు, వాళ్ళ బుద్ధులు గంటావా అన్నాడు ఒక పెద్ద ఆయన. అవునా కాదా? అంటే పెళ్ళి మరుగైతే పిల్లలు కూడా ఏమయ్యారు? ఇదేంది భార్యాభర్తలు మేము అందరం ఎంత ఎర్రగుంటే కర్రోడు పుట్టాడేంది అంటున్నారు ఒకళ్ళు. ఏమాట ఎందుకు పుట్టాడు నీకేం తెలుసు? కొన్నిసార్లు ఎత్తుగా ఉన్న వాళ్ళకి చెప్పండి, మరి ఏందో మరి అది మరుగైన సంగతి మనకు తెలియదు. మనకు గనక ముందే తెలిస్తే మనం ఎత్తోళ్ళం కాబట్టి మనకంటే ఎత్తు పిల్లల్ని చేసి పెట్టుకునేవాళ్ళం పొట్టలో. అవునా? చదువుకుంటున్న విద్యార్థులు కొంతమంది ఉన్నారు. చదువుతాం కానండి, ఉద్యోగాలు అయ్యి ప్రభుత్వం ఏమన్నా ఉద్యోగ ఏర్పాట్లు చేస్తుందా? ఐటీ కంపెనీలు ఏమైనా తెస్తుందా? ఏమి చదువుకున్న అనవసరం. ఆ రోడ్డు పక్కన ఏదన్నా ఒక ఫ్యామిలీ బాధేనా దాబానా, తినేటప్పుడు ఏమో దాబానే, బిల్లు కట్టేటప్పుడు బాధ, అంతే కదా? ఏదన్నా హోటల్ పెట్టుకుంటే పోయిద్ది, నేనే కాక ఒక 4 నాతోనన్నా బతికించవచ్చు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే చదువుకుంటున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చిద్దో లేదో మరుగైపోయింది, తెలియట్లా, అర్థం కావట్లా. వ్యవసాయం చేస్తున్నాడు రైతు, భూమి దున్నుతున్నాడు, విత్తనం వేస్తున్నాడు, అది మొలకెత్తిద్దో లేదు. ఎందుకంటే ఆ విత్తనాలు మంచియో నాసు రకమో తెలియదు. ఒకవేళ ఈ మొలకెత్తిన ఆ మొక్కలు ఎదగటానికి కావలసిన వర్షం పడిద్దో లేదో తెలియదు. పోయిన వారంలో చెప్పింది పాస్టర్, అయ్యా వర్షం పడేటట్టుంది, అక్కడ ఏదన్నా వర్షం పడితే ఫ్రిడ్జ్ దడిసిద్ది అని. చూద్దాంలే పడినప్పుడు అంటున్నా నేను. పడిందా? మరుగైపోయింది వర్షం. టీవీలో వాళ్ళు చెప్తున్నారు, మే నెల 5, 6 తారీఖుల తర్వాత వాతావరణం కొంత చల్లబడిద్ది. ఏది చెప్పు? చల్లబడితే ఎందుకుంటాం? తగలబడేటట్టు ఉండం. ప్రతిరోజు ఇంటికి వచ్చేటప్పటికి 12:30, 1 గంట, 1:30, 2 అవుతుంది. ఆ మీటింగ్ కుమ్మడవారం ఇటువైపు బీర్నేడుపల్లి ఆ ప్రాంతాలకు వెళ్ళి వచ్చేలేకే. అప్పటికన్నా చల్లబడితే పండుకుందాం అనుకుంటే అగ్ని కుంపడం మీద పండుకున్నట్టుంది. మంచం మీద పడుకుంటే తడిగొడ్డేసుకొని పడుకుంటే చచ్చిపోతామని ఆ పని చేయట్లా. నేను ఎందుకు ఈ సంగతులన్నీ చెబుతున్నానంటే, కొన్ని మనకు మరుగై ఉన్నాయి. మీలో ఎంతమందికి అనారోగ్యం ఉందో కదా? చాలామందికి ఏదో ఒక రకమైన రోగం ఉంది. భూమి మీద ఏదో ఒక సమస్య లేనోడు, రోగం లేనోడు ఎవరన్నా ఉండరా? మీరు తలకాయ కూడా ఊపుతలేదంటే మీ దగ్గర ఏమి లేదని అర్థం. మరి ఉండయా రోగాలు? కలిగిన వాటిని బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. నడువు నొప్పిని బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. మోకాళ్ళ నొప్పిని బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. తలకాయ నొప్పిని బట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. ఇంకేదైనా స్తోత్రమే. మీరు అటు స్తోత్రాలు చెబితే ఉండ రోగాలని పోతాయి. చెప్పకనే స్తుతులు శక్తి ఉందని పాట లేదా? ఉంది కదా. ఎట్లాగా అనారోగ్యం, అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి.
నేను ఇప్పటికి ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఇవన్నీ మనకు మరుగై ఉన్నాయా, తెలిసి ఉండయా? అమ్మ చెప్పండి. మరుగై ఉండి. సరిగ్గా రేపటి రోజుకి మేము ఆ యాక్సిడెంట్ అయ్యి 1 నెల రోజులు అయ్యిద్ది. అంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితం కూడా అట్లానే యాక్సిడెంట్ అయితే అదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను మళ్ళీ మొన్న. ఆయన అన్నాడు, సార్ మీరేం చేయొద్దు, నిదానంగా నొప్పులు తగ్గుతాయండి. మనం ఏమనుకుంటాం చెప్పండి? గోళీ లోపలికి వేయగానే తగ్గాలి లెక్క అనుకుంటాం మనం. మీరేం కంగారు పడొద్దు, నిదానంగా తగ్గుతాయి అన్నాడు. ఏం తగ్గుతాయో, రోజుకి 20 మాత్రలు వేసుకున్నా కూడా తగ్గట్లే. నిదానంగా తగ్గుతాయి అన్నాడు కాబట్టి నిదానించడమే మంచిది. కొన్ని మనకు మరుగై ఉన్నాయి కనుక, మరుగై ఉన్న సంగతులు మనకు బయలుపరచాలి అంటే, నేను అంటున్నాను, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనంలో ఏం చదివాం? సంగతిని మరుగు చేయటం దేవునికి ఘనత అయితే, సంగతిని శోధించి తెలుసుకోవటం మనకు ఘనత. హల్లెలూయా. బ్రదర్, నీకెట్ట తెలిసింది ఈ సంగతి? నేను దాన్ని శోధించి తెలుసుకున్నానంటే, సామాన్యమైన జ్ఞానం కాదనేది అనొచ్చు. నాకు తెలియదు 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 అంట జీవితం అంతా గడిపేసామనుకో, సమాధిలోకి పోయినాకు కూడా తెలియదు. మనందరూ రేపు పరలోకం వెళ్తామన్న నమ్మకం ఉందా? నమ్మకం పరలోకం వెళ్తామని? విజయ్, మాకు ఉందా? చెప్పండి, ఉందా? పరలోకమా మీ ఇంటికా? ప్రార్థన అయినాక మీ ఇంటికి వెళ్తామని నమ్మకమా? వెళ్తామని ఉందమ్మా నమ్మకం? పరలోకం వెళ్ళిన తర్వాత, ఎరా భక్తుడా, ఈ సంగతి నీకు తెలుసని యేసు ప్రభు అంటే, మా పాస్టర్ గారు చెప్పలేదండి అంటావా? లేకపోతే నా తోటి పక్కన కూర్చున్న వాళ్ళు చెప్పలేదండి అంటావా? శోధించి తెలుసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. అర్థమైందా? నేను మాటికి గుచ్చి మా సరిగ్గుచ్చో సరిగ్గినో అని మిమ్మల్ని ఎందుకు బులుగు సొక్క వేసుకున్నాయన, తెల్ల సొక్క వేసుకున్నాయన అని ఎందుకు మళ్ళీ చెబుతున్నానంటే, నీకు ఇక్కడే చాలా సంగతులు తెలియాలి. ఆమెం చెప్పండి, చేతులే చెప్పండి. అది కదా మనకి తెలియాలి. తెలియకపోతే మన నిరీక్షణ మంచిదే, కానీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నాకు తెలియదు అన్నాం అనుకో, ఫలమేమి ఉండదు, ఆశీర్వాదం ఏమి ఉండదు. నాకు తెలుసు ప్రభువా, నేను అనుసరిస్తున్నాను, అనుసరించే నువ్వు పిలిస్తే నీ రాజ్యానికి వచ్చానని చెప్పగలగాలి. మేము అక్కడక్కడ పాటలు పాడటానికి, లేకపోతే వాక్యం చెప్పటానికి, సాక్ష్యం చెప్పటానికి సభలకు పిలువబడుతున్నామంటే అర్థం ఏంటి? తెలుసనే తెలియదనే? అరే మేడపిల్లో యేసుదాస్ అన్న ఉండట్రా, ఈ సంగతి విషయమై అన్నకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా దీని గురించిన సంగతి నాకు తెలిసిద్ది అని ఎక్కడెక్కడి నుంచో నన్ను ప్రేమించే సహోదరులు ఫోన్ చేస్తారు కొన్నిసార్లు. అన్నా 3 రోజుల నుంచి తిప్పలు పడుతున్నానన్నా. దేనికయ్యా అంటే, బైబిల్లో ఫలానా రెఫరెన్స్ నాకు దొరకలేదన్నా. దొరకలేదంటే ఏడబడితే ఆడ దొరికిద్ది. అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. వాక్యం చెప్పేటప్పుడే రెఫరెన్స్లు ఎత్తుక్కొని, వాక్యం అంతా అయిపోయినాక అమ్మాయి ఈ వారంతో నాకు బైబిల్తో ఇంకేం లేదు, మళ్ళీ శనివారం వెళ్దాం దాని జోలికి అన్నప్పుడు, అప్పుడు రెఫరెన్స్ కనపడలేదనుకో ఎవరికోళ్ళకు ఫోన్ చేయాలి. ఓ పాస్టర్ గారు అయితే ఏకంగా చర్చిలో ఉన్న విశ్వాసకే చేశాడంట ఫోను. మాయ్, నువ్వు రోజు బైబిల్ చదువుతావుగా, ఎప్పటికి 40 సార్లు చదివాను, నువ్వే చెప్పావుగా, పలానా రిఫరెన్స్ యాడుంది అన్నాడంట. ఎందుకు పాస్టర్ గారు అంటే, అదే రేపు ఆదివారం వాక్యం చెప్పాలి కదమ్మా అన్నాడట. ఎవరికి చెబుతావు? 40 సార్లు బైబిల్ చదివిన పిల్లకి రిఫరెన్స్ కూడా తెలియదు, నువ్వు చెబుతావా? అంటే నీకు తెలియదు. తెలియని నీవు చెప్పు, ఎవరికి చెబుతావు? పలకండమ్మా. తెలిసిన యవనస్తులకు చెబుతావా? తెలియని వాళ్ళకి కదా చెప్పాలి. అందుకని మనకు గనక తెలియలేదనుక ఈ 3 సంగతులు, లేకపోతే జీవితంలో జరిగే ఒక 7 సంగతులు చెప్పాను, ఒక లిస్ట్. పెళ్లి గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ,
వ్యవసాయం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, ఇవన్నీ ఎందుకు అభివృద్ధి జరగట్లేదో నీకు తెలియకపోతే నువ్వేం చేస్తావు తెలుసా? ఏం చేస్తాం, విత్తనం వేసాం, అది మొలకెత్తింది కానీ ఎండ తీవ్రతకు ఎండిపోతుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటావు, తెచ్చిన అప్పులు కడుతూ ఉంటావు, వడ్డీలు కడుతూ ఉంటావు, రోజు రోజుకి దిగజారిపోతూనే ఉంటావు. దానిని గూర్చిన సంగతి నీకు అర్థం అవ్వాలి అంటే నేను చెప్పే 3 మాటల మీద దృష్టి పెట్టాలి. స్తోత్రం చెప్పండి. నేను చెప్పే 3 మాటలు మళ్ళీ చివరిలో చెప్పలేదు అనుకో, ఏం చేస్తావయ్యా, ఏం చేస్తా అన్నాడు చూస్తున్నారు. ఏం చేస్తాను? ఆఖరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తా. ఇంకేం చేస్తా నేను? తెరవరా బైబిల్ తెరిచి చదువుదా 3 మాటలు, 3 ముక్కలు, తొందరగా వెళ్ళిపోవాలని కూడా చూడండి. మరి ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 17వ వచ్చిన భాగాన్ని చదవండి. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనం చదవమ్మ. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదన, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. దేవుని బిడ్డలారా, మనము చదివాం ఒక మాట, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దైవం అబ్రహాముల గుడారం దగ్గరికి వచ్చారంట. ఆయన వాళ్ళను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి నమస్కారం చేసి రండి అని చెప్పి చెట్టు కిందకు తెచ్చి విశ్రాంతి కోసం ఏర్పాటు చేసి, అయ్యా నా ఇంటికి వచ్చారు కదా, కాళ్ళు కడుక్కోండి, భోజనం ఏర్పాటు చేస్తానని పరుగునెళ్ళి మందలో ఉన్న ఒక లేత దూడను తెచ్చి పనివారికి ఇస్తే సిద్ధం చేశారు. భార్యకి ఇస్తే పిండి సిద్ధం చేసి రొట్టెలు కాల్చింది. మొత్తం తీసుకొచ్చి చెట్టు కింద భోజనం పెడితే కడుపు నిండా తిని, ఎంతకు వచ్చిన పని అబ్రహాముకి చెప్పలేదు కదా మనం, అసలు ఈ సంగతి అబ్రహాముకి ఎట్ట దాస్తాం అని అక్కడ 17వ వచనంలో వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసా? ఈ సంగతిని అబ్రహాముకి ఎట్లా దాస్తాం అని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటా, అబ్రహామా మేము వచ్చిన సంగతి ఏంటో తెలుసా, నువ్వు లేత దూడ మాంసం పెడితే తినాలని కాదు, నువ్వు రొట్టెలు పెడితే తినాలని కాదు, లేకపోతే మీ చెట్టు కింద కూర్చుంటే చల్లగా సేద తీర్చబడాలని కాదు. మరి ఎందుకు అంటే ఫలానా కారణం అయ్యా అని చెప్పారు. స్తోత్రం చెప్పండి. తెలుసు కదా, మేము సొదొమ గొమొర్ర పట్టణాన్ని నాశనం చేయటానికి వచ్చాం అన్నారు. నేను ఇంతటితో ఈ స్టోరీ ఆపుతున్నా, లేకపోతే సొదొమ గొమొర్ర, మళ్ళీ లోతు భార్య, వెనక్కి తిరగటం, ఉప్పు స్తంభం, ఇవన్నీ చెప్పాలి. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు దాచలేదంట. అబ్బా ఎంత మంచి మాట. మనం ఇప్పుడు దాకేం చదివాం? దేవుడు కొన్ని సంగతులు మరుగు చేశాడు, అబ్రహాముకి ఏం చేయలేదు చెప్పండి. అనుకున్న వాళ్ళు ఋతుమకు కూడా చెప్పాలి, మరుగు చేయలేదు. ఎందుకు? మనకెందుకు మరుగైనవి, అబ్రహాముకి ఎందుకు మరుగవ్వలేదు? 2 రిఫరెన్సులు చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం, అందులో మనము 20వ అధ్యాయం అనుకుంటాను, 7వ వచనాన్ని చదువుదాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. అమ్మా ఓకే, మళ్ళీ చదువు. నీ స్నేహితుడైన అబ్రహాము సంతానము అనే దగ్గర నుంచి మళ్ళీ చదువు. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దేనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. అందరి దగ్గరగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. ఈ మాట పలికిన ఆయన యోధా దేశాన్ని ఏలుతున్న రాజు యెహోషాపాతు అని ఆయన పలికాడు. పలుకుతున్న రాజు ఎవరిని గురించి పలుకుతున్నాడు? దేవుడా నీ స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. అబ్రహాముకు దేవునికి ఏముందంట? అందరూ చెప్పండి, అర్థమవుతుంది.
అబ్రహాముకు దేవునికి మధ్యలో స్నేహబంధం ఉంది. దేవుడు అబ్రహాము స్నేహితులు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. అమ్మాయి, మీరు ఊరకు నటిస్తున్నారా, బైబిల్ తీస్తున్నారా? చూడండి ఆ మాట ఏందబ్బాయి, నువ్వు కూడా ముక్కలు చేసేసావు. సరిగ్గా చదువు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతతి. స్తోత్రం చెప్పండి. 2 సార్లు చదువుగా మనకు అర్థమైంది ఏంటంటే, దేవునికి స్నేహితుడు ఎవరంట? అబ్రహాం. స్నేహితుడికంట దాచలేకపోయాడంట దేవుడు సంగతి. దేనికి? వాళ్ళిద్దరి మధ్యలో ఉండే స్నేహాన్ని బట్టి దేవుడు దాచలేకపోయాడంట. మీకు తెలుసా, కొంతమంది స్నేహితులు ఉంటారు కానీ కొన్ని చెప్పుకోరు. బాబో వీడితో చెబితే మాత్రం ప్రమాదమేరో అని కొన్ని దాస్తారు. కానీ నిజమైన స్నేహితుడు వాడు అసలు ఏమీ దాచకుండా అన్నీ చెప్పేస్తాడు. ఎందుకంటే నేను నా స్నేహితుడు వేరు వేరు కాదు, మేమిద్దరం ఒకటే. మీరు ఇప్పుడు అడగాలి, మాకు ఎందుకు సంగతి మరుగై ఉందంటే, యేసయ్యతో మనకి ఏం ఏర్పడలేదు చెప్పాలి అందరూ. స్నేహం ఏర్పడల. చదువుకున్న పిల్లలకు ఒక లెసను ఏంటంటే, మీ అందరి దగ్గర పెన్ను, పేపర్, డైరీలు ఉండేగా. వాక్యం అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని వచ్చే ఆదివారం దాకా ఈ మాట, దీని మీద మీరు ఒక వ్యాసం రాయండి. ఏంటి? 2 స్నేహితులు ఉంటే వాళ్ళ మధ్యలో సంబంధం ఎట్లా ఉంటుంది? 2 స్నేహితులు అనబడాలంటే వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద రాయండి. ఆ డైరీ తీసుకొచ్చి మనోళ్ళకి చదివి వినిపిద్దాం. ఒకవేళ పెద్దోళ్ళు ఉండరు, మేము రాయలేమయ్యా అన్నారు అనుకో, రాయలేకపోతే ఆలోచన అన్న చేస్తారుగా, బుర్ర ఉందిగా, ఆలోచన చేయండి. 2 స్నేహితులు ఉండారనుకో, వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. మాట్లాడుకోరా? ఒకవేళ ఒక స్నేహితుడు హైదరాబాదులో ఉన్నాడనుకో, ఒక స్నేహితుడు ఏడు ఉన్నాడు అనుకో, మాట్లాడుకోరా? ఎట్ట మాట్లాడుకుంటారు? ఎటు పిలిస్తే ఆడ కినపడిద్దా? ఓరే స్నేహితుడా అంటారా? ఏముంది మరి? నీకు నెంబర్ నొక్కటం రాదుగా. పాస్టర్ గారికి చేయాలంటే నాకు తెలియదు అయ్యా నెంబరు. మరి ఆడుండే స్నేహితుడికి ఎట్ట చేస్తావు? పక్కనుండైనా అడుగుతావు, ఒరే జోనతానా కొద్దిగా మా ఊడికి ఫోన్ చేయవా? టక్కర్ నొక్కిస్తాడు. హలో, ఏం సంగతులు? ఏం తిన్నా ఈరోజు? టిఫిన్ తిన్నా. ఎన్ని ఇడ్లీ తిన్నా? వాయా అడేదో చెప్తాడు. స్నేహితుల మధ్యలో చెప్పండి ఏముంటాయి? మాటలు అనండి. 2 స్నేహితులు ఒకవేళ దూరం కాకుండా దగ్గరగుండి కనుక వెళ్ళిపోయి ఆ ఊరు బయట ఉండే సప్టా మీద కూర్చున్నారు అనుకో, వాళ్ళ మధ్యలో వ్యవహారం తెగిద్దా? తెగదు. మాట్లాడుతా ఆఖరికి పద్మక్కకు కూడా స్నేహితురాలు ఉంది కదక్క. మరి ఆ స్నేహబంధం ఎట్లుంటుందో అప్పుడప్పుడు చెప్పేది. ఇదిగో పలానా రామారావు వాళ్ళ భార్య, రామారావు అంటే ఎన్టీ రామారావు కాదు, ఆలబజార్లో ఒక రామారావు ఉండాలే, వాళ్ళ ఆవిడన్న నా స్నేహితురాలు. గొల్లపల్లి ఆమెకి త్రిపురాంతకం ఆమె స్నేహితురాలు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనం వచ్చి కూర్చుంటున్నామా, వెళ్ళిపోతున్నామా, ఏదో 10 రూపాయలు కానుకేస్తున్నామా, దేవుడికి ఏదైనా అవసరమైతే తీసుకా, ఏం చేస్తావు, మా కర్మట తగలబడింది అని సాయం చేసినట్టు చేస్తున్నామా, లేకపోతే ఆయనతో స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకున్నామా? యేసు ప్రభు శిష్యులందరిని కూర్చోబెట్టుకుని ఒకరోజు మాట్లాడుతూ ఇప్పుడు దాకా మన మధ్యలో దాసులని, లేకపోతే యజమానుడని, బోధకుడని ఇవన్నీ ఉండవు కదా. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నమాట 14వ వచనం చదవండి. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఎడల
మీరు నా స్నేహితులయ్యుందురు. స్తోత్రం చెప్పండి. యేసుప్రభు అంట కొన్ని సంగతులు చెప్పాడంట, వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడంట. ఇదిగో మీరు ఎలాగ ఉండాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ బోధించాలి, ఎలాగ ప్రార్థించాలి. ఈ విధమైన జీవితాన్ని కనుక మీరు గడుపుతూ ఉంటే మీరు దాసులు కాదు, నేను యజమానుని కాదు, మీరు సేవకులు కాదు, మీరు నా స్నేహితులయ్యుందురు. ఏమంటే మహిమ కలిగిన దేవుడంట మట్టోడితో స్నేహం చేయాలనుకుంటున్నాడంట. స్టీవెన్సన్ గారు భలే వర్ణిస్తాడు పాటలో. క్రిస్మస్ వచ్చే టయానికి ఏదో ఒక పాట రిలీజ్ చేస్తాడు, చాలా సంతోషంగా ఉంటాయి. ఒక సంవత్సరం రాశాడు ఒక పాట, నిన్ను చూడగా వచ్చినాడురా యేసుదేవుడు, గొప్ప రక్షణ తెచ్చినాడురా దేవదేవుడు. మట్టోని చూస్తానికి వచ్చాడు మహిమ కలిగిన దేవుడు. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు ఆ మహిమ కలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన మనతో స్నేహం. దేవుడు అబ్రహాముకు మధ్యలో, అబ్రహమా తండ్రి ఇల్లు విడవాలి, ఓకే, దేశాన్ని విడవాలి, ఓకే, ఏం చేయమన్నాడు? ఇంకా బంధువులను విడవాలి, ఓకే, విడిచిపెట్టమన్నా విడిచిపెడితే ఏంది? నేను చూపించే దేశానికి వెళ్ళాలి, ఓకే. దేవుడు చెబితే వదిలేసుకున్నాడండి. ఒక మాట చెప్పాలా? దేవుణ్ణి స్నేహితుడిగా చేసుకున్నాడు కనుక స్నేహితుడు చెబితే అబ్రహాము వదిలేసుకున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. దేవుని బిడ్డలారు, ఈరోజు మనసు పెట్టి కనుక వాక్యం వింటే, నేను చాలా వేదంతో చెబుతున్నాను ఈ మాట, నీకు దేవునికి మధ్యలో ఒక స్నేహబంధం ఏర్పాటైతే, మీకు తెలుసా లేదా, నాకు ప్రాణ స్నేహితులు చాలామంది ఉన్నారు. స్నేహం కోసం ప్రాణం ఇచ్చారు రకం నేను. చాలామంది స్నేహితులు మోసం చేశారనుకోండి. ఆఖరిగా ఆ సాల్మన్ అనేవాడే ఇక చివరికి మొత్తం మీద వాడే నాకు మిగిలాడు. చాలామందితో కట్ చేసేసాను నేనే. అంటే యేసు ప్రభువు నమ్మినాక అసలు పూర్తిగా వాళ్ళతుండ బంధాలు మొత్తం తెంపేసుకున్నాను. వీడికి సువార్త చెప్పగా ఎప్పుడన్నా ఒకసారి ప్రార్థనకి వెళ్తూ ఉంటాడు. గుర్తు వచ్చినప్పుడు ఏమో దాసరసం తాగుతాడు. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడేమో వెళ్ళి నాకు కూడా బల్లారాధన ఇవ్వచ్చుగా అంటాడు. పోతావరా అయితే, అయ్యా ఆ బల్లలో ఈ బల్లలో 2 బల్లల్లో చెయ్యెత్తే ఉండ చేతులు పోతాయిరా అయ్యా జాగ్రత్త అని కొన్నిసార్లు పాస్టర్ గారు వాళ్ళు ఎవరు అప్పుడప్పుడు థామస్ అన్న నేను మాట్లాడుకుంటున్నప్పుడు, బ్రదర్ సాల్మాన్ ఎట్టుంటున్నాడు కొంచెం మాట్లాడవచ్చు కదా అన్నప్పుడు వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇట్లా ఉంటున్నావంటే ఏంటి అంటే, ఇక అప్పుడు లేదయ్య గారు నేను అట్టుంటలేదు ఎట్టుంటలేదని అప్పుడు ఏడుస్తాడు. నన్ను ఆ రాత్రి అంతా నిద్రపోనాడు. నేను దాన్ని ఏమంటారు, నిద్రపోతున్న సింహాన్ని లేపినట్టు సందకాడి చేస్తాను నేను ఫోను. నాకు మధ్యరాత్రిలో చేసి ఇప్పుడు ఏం చేస్తాను అంటాడు. ఇప్పుడు ఏం చేస్తాను చెప్పండి? తప్పు నీది కాదయ్యా. సరే కురిపాట్లు పడతా ఉంటా, మాట్లాడుతూ ఉంటా. ఏంది నిద్ర వస్తుందా అంటాడు. రాట్లా ఎట్టొచ్చింది? సేవకు వచ్చిన రోజు దాన్ని కూడా వదిలేసా. మా ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని బట్టి మేము బాగుండప్పుడు, అంటే వాడు తాగుడుకు అలవాటు పడనప్పుడు వ్యభిచారానికి కూడా అలవాటు అయిపోయాడు. దానివల్ల కుటుంబంలో చాలా నష్టపోయాడు. ఆ టైంలో మేమిద్దరం అనుకునేవాళ్ళం, రేయ్ నీకు నచ్చంది ఉంటే నాకు నచ్చలేదు తీసేస్తా అని అంటాడు. వాడికి నచ్చంది ఏమన్నా అనుకో, నేను కూడా ఇష్టపడేవాడిగా తీసేసేవాడిని. అలవాటు ఏదైనా పాస్టర్ని ఎదురే కూర్చోబెట్టుకొని నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇది అబద్ధం కాదని మీరు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ రౌడీయిజంలోకి మనం కనుక వెళ్తే చచ్చిపోతాంరా, వద్దురా వదిలేద్దామని కొన్ని రోజులు బాగుండేవాళ్ళం. మళ్ళీ మామూలే. స్నేహితుడిని బట్టి కొన్ని అలవాట్లు వదులుకునేవాడిని. దాన్ని బట్టి స్నేహబంధం ఎంత గొప్పదో. యేసు ప్రభువు చెప్పిన స్నేహబంధాన్ని గురించి ఆ 15వ అధ్యాయం యోహాను సువార్తలోనే
ఎక్కువైన స్నేహితుడు కలడు, ప్రాణము పెట్టే స్నేహితుడు అంటాడు. చూడండి 15వ అధ్యాయంలో వచ్చిన చెప్పమ్మా. తన స్నేహితుడు 13 ఓకే. తన స్నేహితుడు కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గల స్నేహితుడు లేడు, లేకపోతే ఎవడును లేడు. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేస్తే మీరు నా స్నేహితులు అవుతారు. యేసు ప్రభు అన్నాడు, మీకు నాకు మధ్యలో స్నేహబంధం కనుక ఏర్పాటు అయ్యిందనుకో, నేను మీ కొరకు ప్రాణం పెడతాను అన్నాడు. ఏం పెడతాడు? చెయ్యెత్తి చెప్పండి. ఒక చెయ్యి ఎత్తండి చాలు, 2 వద్దులే. ఏం పెడతాను? వీళ్ళెవరు? మట్టోళ్ళు. శిష్యులు అన్నారా? అంటారులే. యేసు ప్రభు శిష్యులు మట్టి మనుషులు. నేను మీ కొరకు ప్రాణం పెడతా. నేను ఒక మాట సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు, పేతురు నువ్వు నా కోసం ప్రాణం పెడతావా? పెడతా ప్రభువా. ఏం పెడతావులే, ఇంక కొన్ని రోజులు అయిన తర్వాత యేసు ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు అన్నాడు. ప్రభువా నీకోసం సావునైనా చేస్తా కానీ అన్నాడు. అదంతా బిల్డప్ అనుకుందాం. ఎందుకంటే శనివారం గట్టిగా చెప్పి కొంతమంది ఆదివారం ప్రార్థన ఎగ్గొడతారు కదా, అదనమాట ఇది. పేతురు అబద్ధం ఆడాడు. నేను అంటున్నాను, పేతురు సంపూర్ణుడై యేసయ్యతో స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, పేతురు మీదుగో మీ గురువు గారిలాగా నిన్ను కూడా సిలువేస్తామంటే, లేదు నన్ను సిలువేయొద్దు అంటలా, నన్ను సిలువేయండి. యేసయ్యనే మామూలుగా వేశారు, నన్ను తల్లకిందులుగా సిలువేయండి అన్నాడు. నీకు అర్థం కావట్లేదు కదా? అర్థమవుతుందా? యేసయ్య వీళ్ళను ప్రేమించి స్నేహం కొరకు ప్రాణం పెడితే, వాళ్ళు కూడా యేసయ్యను ప్రేమించి స్నేహితులుగా మారిపోయి, మీరు భూదిగంతముల వరకు నా సాక్షులు అని యేసయ్య చెబితే, మేము మామూలు సాక్ష్యం కాదు, మేము నీ కోసం చచ్చిపోయే సాక్షులు అన్నారు వాళ్ళు. అది స్నేహితుల మధ్యలో ఉన్న బాంధవ్యం. యేసు ప్రభువును నమ్ముకుంటే, మనం ఏదో నమ్ముకున్నాం, కాలు నొప్పో, ఏలు నొప్పో, జ్వరమో, దగ్గో, జలుబో, వీటికి కాదు. యేసుతో స్నేహబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ స్నేహితుడు ఇక్కడ మన కొరకు పరలోకాన్ని సిద్ధపరచడం కోసం ప్రాణం పెట్టాడు. ఆయనే పరలోకానికి మార్గం అయ్యాడు. ఈ స్నేహితుడు అక్కడ కూడా యుగములన్నిట మనతో ఆయనతో మనం ఉంటాం. స్తోత్రం చెప్పండి. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము పాడుదాం. విడదీయగలరా మరి ఏదైనను, విడదీయగలరా మరి ఏదైనను, రాజా జగమెరిగిన, కడగడిగా స్తోత్రం, రాజా నా యేసు రాజా. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునితో స్నేహబంధం కనుక మనం ఏర్పాటు చేసుకుంటేనండి, ఏదో బాగున్నప్పుడు ప్రార్థనకు వచ్చి, కష్టాలు వచ్చినప్పుడు మానుకొని, లోకం అందంగా ఉన్నప్పుడు దాని వెంట పరిగెత్తి, ఆరోగ్యం పాడైపోయినాక మళ్ళీ వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను క్షమించయ్యా, నేను నీ సన్నిధి వదిలిపెట్టాను క్షమించయ్యా అంటూ మాటికి పడిపోతూ లేస్తూ ఒక దిక్కుమాలిన బతుకులో, నామకార్థ బతుకులో మనం సేవలో ఉండం, లేకపోతే విశ్వాస జీవితాన్ని జీవించడం సాధ్యం కాదు. స్నేహితుడు అంటే
అవసరమైతే ప్రాణమైనా తీయాలా? తీసేవాడు స్నేహితుడు ఎట్టవుతాడు? రాక్షసుడు అవుతాడు. యేసయ్య ప్రాణం ఇచ్చాడు. నేను అంటున్నాను, అబ్రహామా ఏంది ప్రభువా, నా కోసం దేశాన్ని వదిలిపెడతావా? ఓకే, ఆలోచన చేస్తా, చూద్దాం ప్రభు, నాకు ఒక వారం టైం, ఒక నెల టైం అనలా. ఓకే, దాని ఏముంది? తండ్రి ఇల్లు వదిలిపెడతావా? ఓకే, తండ్రి ఇల్లు అంటే అది వ్యాపారపు ఇల్లు. మీకు తెలుసా? తెరాహు అనబడిన ఆయన ఒక మంచి విగ్రహాలు తయారు చేసి వ్యాపారం చేసేవాడు. తండ్రి ఇల్లు వదిలిపెట్టాలంటే రాబడి వదిలిపెట్టాలి, రాబడి పోవాలి. మన ఊర్లో ఏమనుకోరుగా, అనుకుంటారా? తుస్ అంటే బాగుండదు, అనుకోవానండి. ఏంది ఇది బుస్సు? ఒక పాంగ్ అనుకోవచ్చు, అది కూడా బుస్సు అంటే పరిగెత్తుతారు ఆడ నుంచి. ఇప్పుడేనండి మనోళ్ళు ఈ ఎట్లా చెప్పాలి, నాకు బాధ అనిపిస్తుంది ఆ మాట. బట్టలు ఉతకటం, ఆడెవడో చెప్తే వీళ్ళు శుభ్రం చేయటం మొత్తం ఉంటుంది. అది ఎప్పటి నుంచో మన తరతరాలు నుంచి వస్తుంది. నేను ఒకరోజు ఒక అమ్మాయితో చెప్పాను, ఇంకెంతకాలం అమ్మాయి బానిస బతుకు అని. ఆదివారం రావాలనుకుంటే పలానా వాళ్ళది ఏంది అది అంటూ పెద్ద కర్మ, చిన్న కర్మ, బుడ్డ కర్మ ఇవి ఉంటాయి కదా. రాలేకపోతున్నాను అన్నంటే నేను అన్నాను, యేసయ్య సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఇది పాకపోతే ఎట్టమ్మా? ఇప్పుడు మీకంటే ఒక స్థితి ఉంది లేదా? ఉందా లేదా? మీకంటూ ఒక స్థితి ఉంది, మీకు కారు ఉంది, మీకు మంచి ఇల్లు ఉంది, 5 ఎకరాల పొలం ఉంది. ఎంత స్థితి ఉన్నా మళ్ళీ అందులోకి వెళ్ళటం ఎందుకు? దయచేసి నా మాటిని, అది మానేస్తే చక్కగా ప్రభుతో మంచి స్నేహం చేయొచ్చు అని అన్నా. కటింగోళ్ళ పరిస్థితి కూడా అంతే. అంతేనా తమ్ముడు? ఇస్రాయేల్ అంతేనా? ఆదివారం ఎవరికన్నా పోతే వీళ్ళే కొట్టాలి. ఏందది? శుభ్రం కదా. నేనేమంటున్నానంటే, అది వృత్తి అయినప్పటికీ దేవునికి విరోధంగా, ఎందుకంటే దేవుని సన్నిధికి నిన్ను రానివ్వట్లేదు కాబట్టి అది బానిసత్వమేనని నేను అనుకుంటున్నాను. ఏమనుకోరుగా? యేసు ప్రభు నిన్ను దాని నుండి బయటికి తేవాలనుకుంటా, అబ్రహామా తండ్రి ఇల్లు వదిలిపెడతావా అంటే సూపర్గా వదిలిపెడతా. బంధువులను వదిలిపెడతావా? మరి దేశం కూడా వదిలిపెడతా. ఈ మాట నిన్ను గనక నా స్థానంలో నిలబడిన దేవుడు అడిగితే నువ్వేదన్నా వదిలిపెడతానా అంటే ఆలోచన చేద్దాం. అక్కందగా అడుగుదాం, లేకపోతే మా మామను అడుగుదాం, ఏదో ఉంటుంది కదా, మా నాన్న అడుగుదాం. నువ్వు వదిలిపెడతానంటే వాడు వదిలిపెట్టనెత్తాడా? చెప్పండి. బర్లక్క నువ్వు చెప్పు. నువ్వేనా? నిన్న గుర్తొచ్చింది నాకు, బర్రెలు వదిలిపెడతావంటే ప్రకాష్ పాలని అడిగి చూద్దాం, ఆయన అడిగి ఏం చెప్తాడు. ఆటో వదిలిపెడతావా? నాతో స్నేహ బంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలంటే వదిలిపెడతావంటే మీరు చెప్పండి, ఖచ్చితంగా మన నోటి నుంచి ఓకే అని వచ్చిద్దా? చూద్దాం అని వచ్చిద్దా? మీ ఎదుట నిలబడిన నేను అబ్రహాములాగే దేవునికి సమాధానం చెప్పి ఇక్కడికి వచ్చినోండి సేవకి. ఆస్తి వద్దనుకున్నాను, తల్లిదండ్రులు చెప్పాను, ఆస్తి మొత్తం మీరే అమ్ముకోండి, మీరే ఏదైనా చేసుకోండి, దేవుని సేవకి వెళ్తానని 2002లో చెప్పా. నేను 2008లో సేవకు వచ్చా. ఇల్లు లేదు. అత్తగారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఏదో ఒక చిన్న మూలను ఒక స్థలం చూపించాడు, ఇల్లు వేసుకోమంటే తాత్కాలికంగా ఇల్లు వేసుకొని, పరదేశులమో మనము ఈ భూమి పైన, ఆ ఇంట్లో పాట రాసుకున్నా.
ఈ ఇల్లు ఎంతకాలం ఉండదు, కొద్ది కాలమే, ఈలోపు సేవకి వెళ్ళిపోతామని మేము వచ్చిన నెలకే పడిపోయింది ఆ ఇల్లు. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏదైనా గనక మనం వదులుతున్నామా అంటే మనం వదలం. అందుకే మనకి దేవునికి మధ్యలో ఏ బంధం కుదరతలేదు, కుదరట్లా. ఏమంటే స్నేహితులు ఎడంగి ఎట్లా ఉంటారు? ఇద్దరు స్నేహితులు మాట్లాడుకోకుండా ఎట్లుంటారు? ప్రతిరోజు వేకునే లేచి నా స్నేహితుడైన యేసయ్యతో నేను గనక మాట్లాడకపోతే పిచ్చి లేచినట్టుంటుంది ఆ రోజంతా నాకు. అర్థమైందా? నా స్నేహితుడిని గూర్చిన గ్రంథం చదవకపోతే ఆ రోజు పిచ్చి లేచినటువంటిది, అర్ధరాత్రులైనా చదవాల్సిందే. నా స్నేహితుని గురించి నేను కనుక మాట్లాడకపోతే ఇక నాకేం తోచదు ఆ రోజున. అరే నేను ఏదో పోగొట్టుకున్నాను ఈ రోజున. వేకువని లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉండారు? ప్రతిరోజు ఆయన గూర్చిన సంగతులు బైబిల్ గ్రంథాన్ని చదివేవాళ్ళు ఎంతమంది ఉండారు? ప్రతిరోజు ఆయన ప్రకటించేవాళ్ళు ఎంతమంది ఉండారో? పాట అయితే పాడతాం చూడు. నీతో స్నేహం నాకుంటే చాలయ్యా, నీ సహవాసం నాకెంతో మేలయ్యా, నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా, నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. స్తోత్రం చెప్పండి. చాలు. పాటలు పాడవా? మనం ఏదన్నా ఒక పాట నచ్చిందనుకో పాడవా? చెప్పాలి. పాట పాడటం ముఖ్యమా, పాటలో భావాన్ని గ్రహించటం ముఖ్యమా? కదా. గ్రహించి కనుక పాడితే నిజంగా నేను యేసయ్యతో స్నేహితుడినేనా? ఎన్ని రోజులైంది నేను యేసయ్యతో మాట్లాడి? ఎన్ని రోజులైంది యేసయ్యను గురించి నేను గ్రంథాన్ని చదివి? ఎన్ని రోజులైంది యేసయ్యను ప్రకటించి? ఈ ప్రశ్నలు మనకు వస్తాయి. అంటే మన స్నేహం ఉందేమో కానీ స్నేహ బంధం మాత్రం సరిగ్గా లేదు. ఎప్పుడో పెళ్ళిలో కలుసుకుంటాం. యారా బాగుండవా? బాగుండా. బజ్జీలు తినదాకే, ఆ పెళ్ళిలో పెట్టిన వంటలు తినదాకే. మళ్ళీ ఎవడన్నా చావాలి చెప్పండి? ఈ స్నేహితులు కలవాలంటే ఎవడన్నా చావనన్న చావాలి, ఎవడన్నా పుట్టనన్న పుట్టాలి, ఎవడన్నా పుట్టినరోజు సచ్చిన రోజు అవ్వాలి. అప్పుడు దాకా ఈ స్నేహితులు మళ్ళీ కలవరు. నేను అంటున్నా, నిజ స్నేహితుడు ప్రతిరోజు కలుస్తాడు, ప్రతిరోజు మాట్లాడుకుంటారు. దీన్ని బట్టి మనలో లోపం ఉందా లేదా మీరు చెప్పాలి. ఉందంటే స్తోత్రం చెప్పండి, లేదంటే స్తోత్రం చెప్పండి. తీసుకెళ్ళి ఖచ్చితంగా పాతాళం వేయాలి. వాళ్ళని స్తోత్రం చెప్పమంటే చెబుతున్నా. లోపం ఉందా లేదా? లోపం ఉందా లేదా? నేను ఈ మధ్య కూడా కొంతమంది ముసలోళ్ళని అడిగా, అమ్మా ఆదివారం కూడా పనికి వెళ్ళి వస్తున్నావా? పొద్దున్న వెళ్ళి తుంచి వస్తున్నావా? మళ్ళీ సాయంత్రం వెళ్ళి అట్ట వచ్చి విధవరాండ్ల ప్రార్థన కూడా వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నావా? ఏది నీ స్నేహితుడి కోసం ఆ రోజైనా ప్రశాంతంగా ఉండలేకపోతున్నావా అని అడిగాను కొంతమంది తల్లుల్ని. బాధపడ్డారో నేను చచ్చిపోవాలని ప్రార్థన చేశారు మొత్తం మీద. అడుగుతున్నాడు అన్నీ, ఏమైంది పొయ్యొత్తే అని. పొయ్యొత్తే ఏం కాల, నీ స్నేహితుడు మనసు బాధపడిద్దని అర్థం చేసుకోవాలి. ఏమంటే స్నేహితుడు మనసు బాధ పెట్టేవాళ్ళు లేరా? స్నేహితుడే కదా అని ఇంటికి తెచ్చాడు. వాడి ఇంట్లోనే ఉంటా వాడు చెల్లెలికే లైన్ వేసాడు. స్నేహితుడే కదా అని ఇంటికి తెస్తే స్నేహితుడు భార్యనే లైన్లో పెట్టాడు వీడు. ఈ సంగతి తెలిసిన తర్వాత స్నేహితుడు ఎంత విలవిల్లాడిపోయి ఉంటాడు. ఏమంటే జరగట్లేదు ఇప్పుడు ప్రస్తుత కాలంలో. స్నేహితుడే అని వడ్డీ కూడా లేకుండా 2 లక్షలు డబ్బులు ఇచ్చాడు, నోటు కూడా రాయిలా. తీసుకున్నాడు.
తీసుకున్నంతసేపు నీకెందుకురా, నా దగ్గరికి రాని డబ్బులు, మా నాన్న ఆస్తి నాకు 2 కోట్లు వచ్చింది, వస్తే నీకు 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు, 2 లక్షలు ఇచ్చిందాకా. డబ్బులు తీసుకున్న తర్వాత మరుసటి వారం నుంచే ఫోన్ నెంబర్ లేదు. ఫోన్ చేస్తుండే స్నేహితుడు, ఏమంటుంది దేశరత్నం లేడుగా ఇప్పుడు, అన్నా ఒకసారి ఇది అన్నా అని ఫోన్ తెచ్చాను నా దగ్గరికి. ఏంటంటే ఆయన చెబుతుంది, చెక్ ది నెంబర్ అంటుంది, నెంబర్ చెక్ చేసుకోండి అంటుంది. అన్న ఏందన్నా పిల్ల చెత్త నెంబర్ అంటుంది ఏందన్నాడు. ఏ నెంబర్ అంటది, ఏ నెంబర్ అంట? ఆమె ఏమో చెక్ చేసుకోమంటుంది, నేనో చెత్త అంటున్నాడు. ఎందుకంటే పొద్దాక చెత్త కుప్పకాడు తిరుగుతూ ఉంటాడు కదా, తెలియకలే పాపం. అంతేగా కదా 11 12 అంటుంది, తెలియకే పాపం నోరు తిరక్క. ఆ చిన్నోడు పాపం ఇవాళ ఎక్కడికి వెళ్ళాడో, రంభ ఊర్వశికి దగ్గరలో ఉన్నాడు. ఈరోజు మేనక కనపడతా ఉండుంటుంది. దేవుని బిడ్డలారా, నేను ఈ మొదటి మాటకే ఇంత సమయం తీసుకుంది, ఇంకో 2 మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం 25:2 ప్రకారం మరుగయ్యున్న సంగతులు దేవుడే మరుగు చేశాడంట మనకి, కానీ అబ్రహాముకేమో దాచటం లేదంట. ఎందుకంటే నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఎట్ట దాచిపెడతాను? చాలాసార్లు మనకు తెలియకుండానే కుటుంబాల్లో నష్టాలు జరిగిపోతున్నాయి, మనకు తెలియకుండానే కష్టాలు వస్తున్నాయి. ఎందుకో ఒక్కసారి కూడా నీ స్నేహితుడు నీతో చెబుట్లా. నువ్వు చెబితే గాయంత ఆయన నీతో చెప్పటానికి. ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయి అంటే చెప్పండి, లైట్ బాగానే ఉంది, కరెంటు బాగానే ఉంది, ఆ రెండిటికి ఒక బంధం కలవాలి కదా. ఏమో కలవాలా లేదా? ఆ మధ్యలో వైరు ఉంటే సరిపోదు, అది కూడా పనిచేసే వైరు అవ్వాలి. ఏదో ప్రార్థనకు వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కాదు. దేవునితో దేవునికి నీకు మధ్యలో ఆ బాండింగ్ సరిగ్గా ఉండాలి, ఆ బాంధం సరిగ్గా ఉండాలి. లేదనుకో ఆయనతో చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేడు. నువ్వు కూడా ఏంది నాకేం చెబుతలేదు దేవుడు. ఫలానా ఆయనకంట మద్రాసు పట్టణంలో ఒక దైవజనుడు ఉంటే ఫలానా రోజు ఫలానా తేదీ సునామీ రాబోతుందని దేవుడు చెప్పాడంట. ఆయనకు సమయం దొరికిన కొలది సునామీ వచ్చేలోపు చాలామందికి ఫోన్లు చేశాడంట, మెసేజ్లు పెట్టాడంట. అయ్యా ఫలానా రోజున మద్రాసు పట్టణంలో సునామీ రాబోతుంది, కారులు కూడా అగ్గిపెట్టి బొమ్మలు పిల్లలు చేసి నీళ్ళల్లో వదిలితే ఎట్ట వెళ్ళిపోతాయో అట్లా వెళ్ళిపోతాయి అంట. దేవుడు చెప్పాడంటే చాలామంది మేలుకొని వాళ్ళు మెరక ప్రాంతాలకు వెళ్ళిపోయి జాగ్రత్త పడ్డారు. ప్రభుత్వాలు కూడా జాగ్రత్త పడ్డారు. కొంతమంది అబ్బో మాకు చెప్పలేదు కానీ చెప్పండి వీడికి చెప్పాడా నిద్రపోహవాడికి అని ఎగతాళి చేశారంట. సునామీ రానే వచ్చింది. టీవీలో చూసారా మీరు? చూసారా? మొత్తం జలమలం అయిపోయి ఇళ్ళు, కార్లు, పెద్ద పెద్ద ట్రక్కులు అన్నీ వెళ్ళిపోయినాయి అండి. నేను అంటున్నాను వర్షాలు పడవు అని నీతో చెప్పాడు ఆయన, మీ స్నేహితుడు. ఇదిగో వర్షం పడదంట అని చెప్పేదానివి. ఎందుకంటే నీకు తెలియదుగా వర్షం పడిద్దో లేదో. చెప్పటానికి నీ స్నేహితుడు రెడీయే, కానీ బంధం సరిగ్గా లేదు కాబట్టి ఆయన నీతో ఏమీ చెప్పట్లా. ఈ మాటకు మనం చాలా సిగ్గుపడాలి. మన దేవుడు, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రతి పూట మనతో మాట్లాడాలి, ప్రతి పూట మనతో ముచ్చటించాలి. ప్రతి చల్లపూట ఏదేను వనంలోకి వచ్చి ఆదామవ్వలతో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడాలని మన స్నేహితుడు తపిస్తుంటే నువ్వు వెళ్ళి బార్ షాపులో కూర్చొని, నువ్వు వెళ్ళి వేశ్య గృహాల్లో కూర్చొని, నువ్వు వెళ్ళి ఎక్కడో కాని స్థలాల్లో ఉండి నువ్వు ప్రార్థన చేయకుండా పనికిమాలిన వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటే దేవుడు నీతో ఎట్లా మాట్లాడాలి? ఆ స్నేహం ఎలా కొనసాగిద్ది మీరు చెప్పండి. చెప్పండి. మొదటి మాట ఏమనుకుంటున్నాం మనం? అబ్రహాము దేవునికి స్నేహితుడు గనక ఆయనకి ఏమీ మరుగు చేయకుండా అన్నిటినీ చెప్పేశాడు. స్తోత్రం చెప్పండి. మనం కూడా ఆ స్నేహబంధం ఏర్పరచుకుందుము గాక.